తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జరుగుతున్న గ్రావెల్స్ అక్రమ రవాణాకు గ్రామస్తులు అడ్డుకట్ట వేశారు. అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గ్రావెల్స్ ను తరలిస్తున్న లారీలను పుష్కర్ కెనాల్ గట్టు వద్ద గ్రామస్తులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయలు గండి కొడుతున్నారని కూడా గ్రామస్తులు ఆరోపించారు. దీంతో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గ్రావెల్స్ అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతాన్ని తహసీల్దార్ అనంత సత్యదేవి, మైన్స్ ఏడి ఫణిభూషణ్ రెడ్డి పరిశీలించారు. అక్రమంగా గ్రావెల్స్ ను తరలిస్తున్న 8 లారీలను కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి, దీపిక, ఇది తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని కలవచెర్ల దగ్గర ఈ అక్రమ గ్రావెల్ జరుగుతున్న పరిస్థితి ఉంది. అదే ఇక్కడ పోలవరం కాలువ ఏదైతే ఉందో, అదే పుష్కర్ కాలువ, ఆ కాలువ గట్టు మీద ఉన్న ఈ గ్రావెల్ ని అక్రమంగా కొంతమంది అక్రమార్కులు తరలించకపోతున్న పరిస్థితి. అంటే అర్ధరాత్రి తర్వాత నిన్న లారీలు చాలా ఎక్కువ సంఖ్యలో ఈ కలవచెర్ల గ్రామం నుంచి మీదుగా ఈ పుష్కర కెనాల్ గట్టుకు వెళ్తుంటే ఇక్కడ గ్రామస్తులు మొత్తం అడ్డుకట్ట వేశారు. అక్కడ వేసి అక్రమంగా తరలిస్తున్న ఈ లారీలు ఎవరు ఏంటని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి. అయితే ఆ లారీలు వెళ్ళడం వల్ల ప్రమాదాలకు గురయ్యి గ్రామంలోకి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళు ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. దీంతో చాలా సేపు లారీలను ఆపేయడంతో ఇరిగేషన్, అలాగే రెవెన్యూ, పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకుని జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణా మీద విచారణ చేపట్టారు. అయితే గ్రావెల్తో వెళ్తున్న ఈ లారీని అక్కడికి పట్టుకోవడం జరిగింది. పోలీసులు దీన్ని అదుపులో తీసుకుని సీజ్ చేశారు. అక్కడ ఏదైతే మైన్స్ ఏడి ఫణిభూషణ్ రెడ్డి, అలాగే ఇక్కడ తహసీల్దార్ అనంత సత్యలక్ష్మీదేవి కూడా నిన్న అర్ధరాత్రి ఈ లారీని కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. మరింత విచారణ చేస్తున్నాం. ఇందులో ఎవరైతే ఇంకా లారీలు ఎవరైనా ఉన్నా కూడా అదుపులో తీసుకుంటాం, సీజ్ చేస్తామని కూడా తహసీల్దార్ చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికి 8 లారీలని అలాగే 3 జేసీబీలని కూడా సీజ్ చేశారు. ఏదైతే కాలువ గట్టుకి సంబంధించి పుష్కర్ కెనాల్ కాలువ గట్టులో ఉన్న మట్టిని, అంటే ఎర్రకంకర మట్టిని అక్రమంగా తరలించిపోతుంది అది స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు దీని మీద చర్య తీసుకుని ఒక 8 లారీల్ని 3 జేసీబీలను కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామమూర్తి.